హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మనైన రుచులు. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో పప్పొంగల్ని ఎలా చేసుకోవాలో చూపించాను కదా. ఇవాళ దానికి బెస్ట్ కాంబినేషన్ అయిన పులుసుని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా మనం పులుసుని ప్రిపేర్ చేసుకోవడానికి నిమ్మకాయ అంత సైజు చింతపండుని శుభ్రంగా కడిగి ఒక బౌల్లోకి తీసుకొని సరిపడా నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను తీసుకున్న చింతపండు క్వాంటిటీకి 6గురికి సరిపడా పులుసుని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ అయినాక 1 టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పులు, 1 టేబుల్ స్పూన్ పోపు దినుసుల్ని యాడ్ చేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయినాక ఒక ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువ, రౌండ్గా కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చీలు, కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి అన్నీ కూడా సన్నని మంట మీదే ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయ్యేలాగా మనం చింతపండుని రసం తీసి పెట్టుకుంటే సరిపోతుంది. పచ్చిమిర్చిని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయినాక మనం తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఈ చింతపండు రసం తీసుకోవడానికి 3/4 లీటర్ నీళ్ళ వరకు వాడాను. ఎందుకంటే ఇంకా మనం మామూలుగా నీళ్ళు పోసుకోకుండా సరిపోతుంది కాబట్టి. నేనైతే దీంట్లో ఉల్లిపాయ ముక్కలు కానీ టమాటా ముక్కలు కానీ ఏమీ యాడ్ చేయనండి. పప్పొంగల్లోకి అవేమీ అవసరం లేదు. ఒకవేళ మీరు పప్పొంగల్తో పాటు వడలు కూడా కాంబినేషన్గా చేసుకుంటే కనుక అప్పుడు టమాటా ముక్కల్ని, ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి. దీంట్లో రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని సన్నని మంట మీద కాసేపు మరిగించుకోవాలి. ఇవి మరిగేలోగా మనం వేరొక బౌల్ తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ సాంబార్ కారాన్ని యాడ్ చేసుకోవాలి. సాంబార్ కారం ఇంట్లో తయారు చేసుకున్నదైనా పర్వాలేదు, లేదంటే బయట నుంచి తెచ్చుకున్న ఏ బ్రాండ్ కారం అయినా పర్వాలేదు. దీన్ని కూడా 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా నీళ్లు కూడా పోసుకోవాలి. సాంబార్లో కంటే మనం పప్పును ఉడికించుకొని తీసుకుంటాం కదా చిక్కదనం కోసం, కానీ మనం పులుసుల్లోకి మాత్రం ఇలా ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల పులుసు చిక్కగా వస్తుంది. అలా అని వీటిని ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నామంటే పులుసు రుచి బాగోదండి. కాబట్టి ఒక్కొక్క స్పూన్ వరకు తీసుకోండి, సరిపోతుంది. దీన్ని ఇలా చక్కగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. నెల్లూరు సైడ్ వాళ్ళైతే పొంగల్లోకి ఎక్కువగా పులుసునే యూజ్ చేస్తూ ఉంటారు, చట్నీ తక్కువగా వాడుతుంటారు. పొంగలి పులుసు కాంబినేషన్ కూడా సూపర్గా ఉంటుంది. ఇది ఇలా చక్కగా ఉండలు లేకుండా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకున్న పులుసు కొంచెం తెరలొచ్చింది. దీంట్లో ఒక ముక్క బెల్లాన్ని కూడా యాడ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న సాంబార్ పొడి మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని మీడియం ఫ్లేమ్ మీద 5 నిమిషాల పాటు తెరలకాగనివ్వాలి. అప్పుడే సాంబార్ పొడి మిశ్రమం అంతా పులుసుకి పట్టి మంచి రుచితో వస్తుంది. దీన్ని మరీ హై ఫ్లేమ్లో పెట్టారంటే పొంగు వచ్చేస్తుందండి. కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే ఉంచి తెరలకాగబెట్టుకోండి. పప్పొంగలి వీడియో ఎవరైనా చూడకపోతే దాన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, ఒకసారి వెళ్ళి అది కూడా చూసేసి ఎంచక్కా పప్పొంగలి పర్ఫెక్ట్ పులుసు కాంబినేషన్ని ఎంజాయ్ చేయండి. దీంట్లో ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నామంటే సూపర్గా ఉంటుంది. ఈ పులుసు మీరు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కానీ 2 డేస్ వరకు స్టాక్ ఉంటుంది. ఎంచక్కా దీంట్లో మీరు ఏమైనా కాయగూర ముక్కలు కట్ చేసుకొని ఇంకొకసారి కాగబెట్టుకున్నారంటే లంచ్లోకి కూడా సూట్ అవుతుంది. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.